బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ సాయంత్రం ఆయన వైసీపీలో చేరబోతున్నారు. రాజీనామా లేఖను పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డికి పంపించారు. రాజధాని ప్రాంతమైన విజయవాడ నగరానికి పార్టీ అధ్యక్షునిగాను మల్లాది కొనసాగుతున్నారు. ఆయన వైసీపీలో చేరతారని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. తాజాగా ఆయన వైసీపీలో చేరడం ఖాయమైంది. ఈ సాయంత్రం హైదరాబాద్లో జగన్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకుంటారు మల్లాది. ఈ నెల 8, 9వ తేదీన జరిగే పార్టీ ప్లేనరీలో అధికారికంగా వైసీపీలో చేరతారు మల్లాది విష్ణు. మల్లాది వైసీపీలో చేరికకు సంబంధించిన పూర్తి సమాచారం విజయవాడ నుంచి మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, గత 6 నెలలుగా మల్లాది విష్ణు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరతారన్న ప్రచారం జరుగుతూ వస్తోంది. అయితే మల్లాది విష్ణు మాత్రం దీన్ని మొదటి నుంచి కూడా ఖండిస్తూ వస్తూ ఉన్నారు. తాను కాంగ్రెస్ లోనే కొనసాగుతానని చెబుతూ వస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఈ మధ్య కాలంలో జరిగిన కొన్ని పరిణామాల నేపథ్యంలో ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరటానికి సంసిద్ధతను వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. కొద్దిసేపటి క్రితమే ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా కూడా చేశారు. రాజీనామా లేఖను పిసిసి చీఫ్ రఘువీరారెడ్డికి ఆయన పంపించారు. రఘువీరా కూడా ఆయన రాజీనామాను అంగీకరించినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం మల్లాది విష్ణు విజయవాడ నుంచి హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు. సాయంత్రం 5 గంటలకి లోటస్ పాండ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డిని కలవబోతూ ఉన్నారు. అక్కడే పార్టీ కండువాను జగన్ సమక్షంలో కప్పుకోబోతున్నారు. అట్లాగే ఈ నెల 8, 9 తేదీల్లో విజయవాడలో మంగళగిరి దగ్గర జరిగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లేనరీలో తన అనుచరులందరితో కలిసి జగన్ సమక్షంలో ఆయన పార్టీలో చేరబోతున్నారు. అధికారికంగా వాస్తవానికి ఇవాళ సాయంత్రమే పార్టీలో చేరినట్టుగా మనం భావించాల్సి ఉంటుంది. అయితే తన అనుచరులతో కానీ కార్యకర్తలు అందరినీ కూడా తీసుకుని వెళ్లి ప్లేనరీలో ఆ రోజు సభలో జనాలందరి ముందు పార్టీలో చేరతానని మల్లాది విష్ణు చెప్తూ ఉన్నారు. ప్రస్తుతం ఆయన విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి టికెట్ ను ఆశిస్తూ ఉన్నారు. ఎందుకంటే గతంలో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున ఒకసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అంత మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన మల్లాది విష్ణు అంతకు ముందు వైఎస్ హయాంలో ఉడా చైర్మన్ గా కూడా పనిచేసి ఉన్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీలోనే ఆయన కొనసాగుతూ వస్తూ ఉన్నారు. ఈ మధ్య కాలంలోనే ఆయన వైసీపీలో చేరాల్సి ఉన్నప్పటికీ కూడా మధ్యలో ఆయనకు సంబంధించిన స్వర్ణ బార్ లో కల్తీ మద్యం సేవించి 7 చనిపోయిన ఘటనకు సంబంధించి కొంత వివాదాల్లో చిక్కుకున్న నేపథ్యంలో ఆయన పార్టీ మార్చడం అనేది కొంత బ్రేక్ పడిందని చెప్పాలి. రైట్ అశోక్.